నమస్తే. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం. ఇప్పుడు దాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం టీడీపీ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తుందంటే ఏమంటారు? ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు స్టూడియోలో ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. ఏంటి సార్ ఈ బస్సు ప్రమాదాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ మీద బురద జమ్మే ప్రయత్నం చేస్తుందంటారా? ఈ బస్సు ప్రమాదంలో 20 మంది చనిపోయారు. ఫస్ట్ ఇది బాధాకరమైనటువంటి సంఘటన. అవును, ఎవరికైనా సహజంగా. అలాగే 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళు చికిత్స పొందుతున్నారు. వాళ్ళు సేఫ్ సైడ్గా ఉన్నారు. చిన్నారులతో సహా 20 మంది చనిపోయారని చెప్పి అధికారికంగా ఏపీ హోంశాఖ మంత్రి అనౌన్స్ చేశారు. అయితే దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏముంది? అసలు ఎలా ఉంటుంది సార్? అసలు ప్రమేయం లేకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఏం చేస్తూ ఉంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిట్నెస్ లేనటువంటి బస్సులకు పర్మిషన్ ఇచ్చింది అని ప్రచారం మొదలుపెట్టింది. ఫిట్నెస్ లేనటువంటి బస్సులకు పర్మిషన్ ఇచ్చింది, అలాగే ఇన్సూరెన్స్ లేదు, ఇలా పర్మిషన్ లేకుండానే ఈ బస్సులకు పర్మిషన్ ఇచ్చేసింది. ఆ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఒక బురద జల్లేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది. సరే, ఇప్పుడు దేన్ని రాజకీయం చేయాలి, దేన్ని రాజకీయం చేయకూడదు అనేది ఎవరికి వాళ్ళకి విచక్షణ అనేది ఉండాలి. దాదాపుగా 20 మంది చనిపోయారంటే వాళ్ళ కుటుంబీకులు వాళ్ళందరూ శోక సముద్రంలో ఉంటే దాన్ని రాజకీయం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడాన్ని గమనిస్తున్నారు ప్రజలు. సరే, ఎవరు అధికారంలో ఉన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ని ఎలా చూడాలి అనేది కొంత విచక్షణ అనేది ఉండాలి కదా. ఒక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పందించారు, ఇంకో పక్క యుఏఈలో పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, లోకేష్ గారు స్పందించారు, ఎక్స్గ్రేషియా ప్రకటించారు. చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి సభ్యులకి అత్యవసర చికిత్స చేయించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు చేర్చారు. రవాణా శాఖ మంత్రి అక్కడికి వెళ్ళారు, అలాగే ఎమ్మెల్యే మాధవి గారు వెళ్ళారు, హోంశాఖ మంత్రి ఆవిడ వెళ్ళారు, అనిత గారు, వీళ్ళందరూ వీళ్ళు అక్కడ ఉండి మొత్తం పర్యవేక్షణ చేస్తూ ఉంటే ఇంకో పక్క వీళ్ళు ఫిట్నెస్ లేదు, ఆ బస్కి ఫిట్నెస్ లేని కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం, కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అనే యాంగిల్లో వాళ్ళు న్యూస్ ఇవ్వడం అనేది లేదా ఆ విధమైన ప్రచారం చేయడం అనేది నిజంగా వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఇది. సార్, ఇలా మరణాలు జరిగినప్పుడల్లా దీన్ని రాజకీయంగా తీసుకెళ్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు సార్? అసలు అదే దేన్ని రాజకీయం చేయాలి, దేన్ని రాజకీయం చేయకూడదు అనేది ఒక విచక్షణ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ బస్సు వాస్తవం ఏంటి? ఆ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరింది. వి కావేరీ బస్సు, అది వి కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు. అది స్లీపర్ బస్సు, అది ఏసీ బస్సు, మల్టీ యాక్సిల్ బస్సు. అది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది. దాని పర్మిషన్ ఎక్కడుంది? అఫీషియల్గా పర్మిట్ ఎక్కడ తీసుకున్నారంటే ఒరిస్సాలో తీసుకున్నారు. ట్రావెల్ పర్మిషన్ ఎక్కడ తీసుకున్నారంటే తెలంగాణ ప్రభుత్వం దగ్గర తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది. మధ్యలో కర్నూలు, కడప ఇవి వస్తాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అంటే కర్నూలు, కడప ట్రావెల్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిధిలో వస్తున్నాయి కాబట్టి ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుట్టేయటమే. కాకపోతే దాని ఓనర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి, అందుకని ప్రభుత్వం మీద బురద చల్లుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు, ఆయన పోయి అమెరికాలో వ్యాపారం చేస్తుంటే అక్కడేదో చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం సంబంధం? సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిజంగా సంబంధం ఉండి నిజంగా ఫిట్నెస్ లేకపోతే వాళ్ళు ఆరోపణలు చేసిన అర్థం ఉంది. ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పుడే చూశాను, ఆ బస్సులకి అన్ని రకాల ఫిట్నెస్లు ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఆ బస్సు అన్నీ ఉన్నాయి. వీళ్ళు చెప్పినట్టు ఏమీ లేవని చెప్పి ఫిట్నెస్ లేదు అని. కాకపోతే ఎక్కడ తీసుకున్నారు అనేది ఇప్పుడు ఇష్యూ. ఇప్పుడు హైదరాబాద్లో బయలుదేరినటువంటి బస్సు బెంగళూరుకి వెళ్తుంది. ట్రావెల్ పర్మిషన్ ఇచ్చిందేమో తెలంగాణ ప్రభుత్వం, పర్మిట్ తీసుకొచ్చిందేమో ఒరిస్సా ప్రభుత్వం దగ్గర. ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పరిధిలో అది కూడా నేషనల్ హైవే. అది నేషనల్ హైవే అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. నేషనల్ హైవేలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ప్రయాణిస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ విధంగా చేయటం అనేది వాళ్ళ విశిక్షణ. అయితే ఈ బస్సులో ఈ బస్ పర్మిషన్లో జనరల్గా ఈ ట్రావెల్స్ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కొన్ని జిమ్మికులు చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే, మన రాష్ట్రాల్లో
ఎక్కువ అవుతుంది పర్మిట్ తీసుకోవడానికి. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చుకొని ఇక్కడ ట్రావెల్ పర్మిషన్ తీసుకొని తిప్పుతుంటారు. ఓకే. సో ఇక్కడ ఈ బస్కి ఏంటంటే మెయిన్ లోపం ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం వీళ్ళు యాక్చువల్గా స్లీపర్ క్లాస్ కాకుండా వీళ్ళు సీటింగ్ అనుమతితోటి ఆ బస్సు ఉంది పర్మిషన్, కానీ సీటింగ్ కాకుండా వీళ్ళు దీన్ని స్లీపర్గా చేసేసారు. ఓకే. యాక్చువల్గా పర్మిట్ ఉంది ఏంటి సీటింగ్, కానీ దీన్ని స్లీపర్గా చేసేసారు సీటింగ్ కాకుండా. అదొకటి. రెండు, సీటింగ్ బస్కి రిజిస్ట్రేషన్ చేయించి దాన్ని స్లీపర్గా మార్చి నడుపుతున్నారు. ఇదొక తప్పు. అది తర్వాత 2018లో తెలంగాణలో ఈ బస్కి రిజిస్ట్రేషన్ చేయించారు ట్రావెల్ పర్మిషన్. 2023లో ఎన్ఓసి డయ్యూ డామన్లో రిజిస్ట్రేషన్ చేశారు. 2023లో డయ్యూ డామన్ అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్. తర్వాత నేషనల్ పర్మిట్స్తో బస్సును నడుపుతున్నాడు. అక్కడ నేషనల్ పర్మిషన్ తీసుకున్నాడు. ఇక్కడేమో రిజిస్ట్రేషన్ చేయించి ఇక్కడ నుంచి ఎన్ఓసి తీసుకొని డయ్యూ డామన్లో రిజిస్ట్రేషన్ చేయించి నేషనల్ పర్మిషన్ అక్కడ తీసుకొని ఇక్కడ బస్సు నడుపుతున్నాడు. ఒడిశా రాయగఢ్లో బస్సుకి ఆల్టరేషన్ చేయించారు. ఫిట్నెస్ చేయించింది వీకావేరి యాజమాన్యం. ఆల్ట్రా సీటింగ్కి పర్మిషన్ ఇచ్చారు. ఇది రాయగడ ఆర్టీఏ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఆల్టరేషన్ సీటింగ్కి. 43 సీట్లకి పర్మిషన్ తీసుకొని స్లీపర్గా మార్చేశారు. సో ప్రతి చోట ఈ అధికారులు అక్కడ కొమ్మకే ఆల్టరేషన్కి అనుమతించారు. ఎక్కడ? ఒరిస్సాలో రాయగఢలో. దానికి పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం, రిజిస్ట్రేషన్ ట్రావెల్ పర్మిషన్. దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏముంది? దీంట్లో ఏమీ లేదు కదా. ఏమీ లేనటువంటి చోట వీళ్ళు దాన్ని రాజకీయం చేసేసి ప్రభుత్వం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాదు, ఏది బయటపడింది. ఇప్పుడు లిక్కర్ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారం బయటపడింది. బయటపడిన వెంటనే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళే కొంతమంది ఈ నకిలీ మద్యాన్ని తయారు చేపిస్తున్నారని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడెక్కడ ఈ నకిలీ మద్యం సెంటర్లు ఉన్నాయని చెప్పి అనౌన్స్ చేశారు. అసలు ఈ నకిలీ మద్యం సరఫరా అవుతుందని చెప్పి ఫస్ట్ కనుగొందే కూటమి నాయకులే కనుక్కొని కూటమి నాయకులే కేసులు పెట్టారు. ఓకే. నిజంగా తెలుగుదేశం పార్టీ లేదా కూటమిలో ఉండేటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు కేసులు పెట్టరు కదా. ఒకవేళ బయటపడినా కానీ దాన్ని సెటరేట్ చేస్తారు కదా, అధికారంలో ఉన్నారు కాబట్టి. కానీ వాళ్ళే బయటపెట్టి వాళ్ళే కేసులు పెడతారా? ఇప్పుడు నకిలీ మద్యం ఒకటే, ఏది వచ్చినా కానీ ఇప్పుడు ఏ సంఘటన బయటపడ్డా కానీ తెలుగుదేశం పార్టీకి లేదా కూటమి ప్రభుత్వానికి చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు ఒక పాస్టర్ చనిపోయాడు, ఏది రోడ్డు మార్గంలో వెళ్తూ బుల్లెట్ మీద. అది కూడా కూటమి ప్రభుత్వం కుట్ర అని చెప్పి ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎవరు చనిపోయినా సరే ఇది కూటమి ప్రభుత్వం యొక్క తప్పు, ఎవరు చనిపోయినా సరే కూటమి ప్రభుత్వం తప్పు అనేది చెప్తున్నారు. సరే, అది వాళ్ళ సెక్షన్కి వదిలిపెట్టాలి. ఇంకా లిక్కర్ కానీ ఏది జరిగినా మొత్తం అది. ఇప్పుడు బస్ ప్రమాదం జరిగితే బస్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు ప్రమేయం లేదు. వాళ్ళకేమో అన్నీ ఉన్నాయి, అఫీషియల్గా అన్నీ ఉన్నాయి. కాకపోతే డయ్యూ డామ్కి పోయి వాళ్ళు ఆల్టరేషన్కి పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు. ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, పర్మిట్ తీసుకొచ్చుకున్నారు. ఇక్కడేమో తెలంగాణ ప్రభుత్వం దగ్గరేమో వాళ్ళు ట్రావెల్ పర్మిషన్ తీసుకున్నారు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏముంది అసలు? ఆ రాష్ట్రానికి సంబంధించిన రోడ్ల మీద పోవడమే ఆ ప్రభుత్వం చేసిన తప్ప. సో కాబట్టి దురదృష్టం, వాస్తవంగా ఈ సంఘటన జరగడమే దురదృష్టం. ఈ సంఘటనలు జరగడానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ బస్సులకు సంబంధించి ఇది అసలు సేఫ్టీ కాదని చెప్పి ఎప్పుడో చైనా గుర్తించింది. పశ్చిమ దేశాలు ఎప్పుడో చెప్పినాయి అసలు ఈ స్లీపర్ బస్సులు కరెక్ట్ కాదని, సేఫ్టీ లేవు, డిజైన్ తప్పు ఉన్నాయని. అక్కడ ప్రమాదాలు జరుగుతుంటే ఆపేశారు, బ్యాన్ చేసేసారు. ఓకే. సో ఇక్కడ కూడా బ్యాన్ చేయాలి అని చెప్పి అర్థవంతంగా మాట్లాడచ్చు. అలా కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కారణంగా ఇదైంది, పర్మిట్ వాళ్ళు ఇచ్చారు, దానికి లైసెన్స్, దానికి ఫిట్నెస్ లేని దానికి ఫిట్నెస్ ఉన్నట్టు ఇచ్చారు అని చెప్పి చెప్పడం అనేది శుద్ధ అబద్ధం. సో కాబట్టి ప్రమాదంగా చూసి దానికి ఏదైనా సహకారాలు అందించడంతో పాటు సూచనలు వచ్చి నిర్మాణాత్మకంగా చేస్తే వాటిని మనం ఆహ్వానించవచ్చు. చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబీకులు శోక సముద్రంలో ఉంటే కూటమి ప్రభుత్వం మీద వేసి ఏం చేయాలి? దానివల్ల ఉపయోగం ఏంటి? ఫిట్నెస్ అనేది ఆల్రెడీ వాళ్ళు
ఒరిస్సా నుంచి తీసుకొచ్చుకున్నారు, ట్రావెల్ పర్మిషన్ ఇక్కడ ఇచ్చారు. మరి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రమేయం? సో ఇది కరెక్ట్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.